హలో గైస్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటంటే ఇట్స్ అన్ చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ డెలివరీ. ఇప్పుడు ప్రైస్ అనేది పైకి రన్ అవుతూ ఉంది. ఆ రన్ అవుతూ ఉన్నప్పుడు ఒక పాయింట్ ఉంటుంది, ఓకేనా? అది సాచురేషన్ పాయింట్. కానీ ఆ పాయింట్ నుంచి ప్రైస్ అనేది రివర్స్ అవుతుంది. అంటే ఇప్పుడు వరకు ప్రైస్ అనేది పైకి వెళ్ళింది, అక్కడి నుంచి ప్రైస్ అనేది కిందకు వస్తుంది. కిందకు వచ్చే ఆ రివర్సల్ సైన్ ఉంటుంది కదా, అదే ఆర్డర్ బ్లాక్. ఇక్కడ మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ ఫుల్ వీడియో చూసే లోపల మీకు ఒక క్లారిటీ వస్తుంది, వాట్ ఈస్ అన్ ఆర్డర్ బ్లాక్, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలని. సింపుల్. నేను రీసెంట్గా ఒక వీడియో చూసాను తెలుగులోనే. అంటే ఆర్డర్ బ్లాక్ కానీ, ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఇంబ్యాలెన్సెస్, నెక్స్ట్ లిక్విడిటీ, ఇవన్నిటి మీద ఒక వీడియో చూస్తున్నా రీసెంట్గా. అది ఎంత ఫన్నీగా ఉన్నిందంటే, వాళ్ళు చెప్పడం ఆర్డర్ బ్లాక్ అనేది సింపుల్గా ఆర్డర్ బ్లాక్ అని పేరు పెట్టారంట, లేకపోతే ఇంబ్యాలెన్స్ అనేది జస్ట్ సింపుల్గా ఏదో పేరు పెట్టారంట. అంటే నీకు నచ్చిన పేరు నువ్వు పెట్టుకోవచ్చు అంట. అది బిగ్గెస్ట్ జోక్ నేను రీసెంట్ టైమ్స్లో చూసింది, ఓకేనా? అలాంటి బఫూన్స్, క్లౌన్స్ అంతా వాళ్ళు ఇండెప్త్గా తెలుసుకోకుండా మార్కెట్ని, లేకపోతే వాళ్ళకున్న రీసోర్సెస్లో వాళ్ళకి తెలిసిందే కొంచెం అది రాంగ్ గైడెన్స్గా చెప్పిస్తూ ఉన్నారు. ఆర్డర్ బ్లాక్ దానికి ఎందుకు పేరు పెట్టారు? ఈ ఆర్డర్ బ్లాక్ మీరు నేర్చుకొని, మీరు బ్యాక్ టెస్ట్ చేసి, మీరు కొంచెం మార్కెట్లో ఎక్స్పీరియన్స్ అయితే ఎందుకురా నాయన దానికి ఆర్డర్ బ్లాక్ అని పేరు పెట్టారని ఒక క్లారిటీ వస్తుంది. ఇంబ్యాలెన్సెస్ అనేది సింపుల్గా ఇంబ్యాలెన్స్ అంట, జస్ట్ ఆయన పిలుచుకునే పేరు అంట. నువ్వు ఏదన్నా పేరు పెట్టుకోవచ్చు అంట. ఇక రాముడు సీత అని పెట్టుకుంటారు ఆయన. ఎక్కడ దొరికారా నాయన, ఎక్కడ దొరికింది సంత ఇదంతా. సో అంటే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఫాలో అయ్యేది ఎవరినైనా సరే వాల్యూ ప్రొవైడ్ చేసే వాళ్ళని ఫాలో అవ్వండి. ఇలాగా పిల్లబిత్రేగాలని, హాఫ్ నల్జిగాలని చాలా డేంజర్ వీళ్ళు. మీ మనీ లాస్ అయిపోతారు మార్కెట్లో. సో ఇట్స్ ఇట్స్ నాట్ ఎన్ స్మాల్ థింగ్, అర్థమవుతుందా? సో బీ అవేర్ గైస్. ఓకే, ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఏంటంటే, నేను చెప్పాను ఓకే ఇలాగ ప్రైస్ అనేది పైకి వెళ్తున్నప్పుడు ఒక లెవెల్ కాడి నుంచి ప్రైస్ అనేది రివర్స్ అయ్యేదానికి ప్రాబిలిటీ ఉంటుందని. రివర్స్ అంటే హోల్గా రివర్స్ అయిపోయి మొత్తం రివర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక సర్టెన్ లెవెల్ వరకు రివర్స్ అయినా చాలు, అది దాని వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ లెవెల్ వరకు రివర్స్ అయింది అనుకోండి, అంటే ఇది ఏంది? సెల్ సెల్ లిక్విడిటీయే కదా, ఇది బై సెల్ లిక్విడిటీ అనుకోండి. బై సెల్ లిక్విడిటీ తీసింది. బై సెల్ లిక్విడిటీ, సెల్ సెల్ లిక్విడిటీ తెలియకపోతే ప్లీజ్ అవి మీరు ఫస్ట్ తెలుసుకోండి. ఈ ప్లేలిస్ట్లోనే నేను పోస్ట్ చేస్తున్నాను, నీట్గా వెళ్ళి చూడండి. ఒకసారి అర్థం కాలేదా, 2 సార్లు చూడండి. 2 సార్లు అర్థం కాలేదా, 3 సార్లు చూడండి. అది మీకు అర్థమయ్యేదాకా చూసి దాన్ని ప్రాపర్గా బ్యాక్ టెస్ట్ చేసి, దాన్ని లైవ్ మార్కెట్లో అప్లై చేసి, దాన్ని ఫార్వర్డ్ టెస్ట్ చేసి తెలుసుకోండి. దీన్ని సింపుల్గా బింజ్ వాచ్ చేసేసి ఒకసారి చూసాను నాకు వచ్చేసింది, లేకపోతే నేను పెన్ను పేపర్ పెట్టుకోకుండా, నోట్స్ రాయకుండా కూర్చొని జస్ట్ చూశాను అని మాత్రం అనుకోకండి. కష్టపడండి, ఓకే? డోంట్ బీ లేజీ. డబ్బులు చేసే మార్కెట్ కదా, సో కొంచెం కష్టపడినా చాలు, పికప్ అయిపోవచ్చు. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇక్కడ ఏంటంటే ఇది బై సెల్ లిక్విడిటీ తీసింది. ఓకే, ఇంపార్టెంట్ లెవెల్స్ నేను చెప్పేది, ఓకేనా? సింపుల్గా వెళ్ళేసి మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి అని చెప్పేసి మార్క్ చేయమాకండి. ఒక ఇంపార్టెంట్ లెవెల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బై సెల్ లిక్విడిటీ ఉందనుకోండి. ఆ బై సెల్ లిక్విడిటీ స్వీప్ చేశాక అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయింది. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది అంటే, మళ్ళీ రివర్సల్ వచ్చి ప్రైస్ రివర్స్ వచ్చి ఆర్డర్ బ్లాక్ని వ్యాలిడ్ చేసి, ఆ వ్యాలిడ్ చేసే పాయింట్స్ క్రైటీరియా, అది నెక్స్ట్ పాయింట్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ పాయింట్ అనేది మళ్ళీ టచ్ చేస్తాను, అప్పుడు దాంట్లో క్లియర్ కట్గా మాట్లాడతాను. ఓకే, తర్వాత ఏమవుతుందంటే ప్రైస్ అక్కడి నుంచి రివర్స్ అవుతుంది. అది ఏ లెవెల్ వరకు రివర్స్ అవుతుంది అంటే, ఆ ఉన్న కాడికి మొత్తం రివర్స్ అవ్వదు. మొత్తం రివర్స్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఇప్పుడు దీంట్లో చూసినట్టయితే ఆర్డర్ బ్లాక్ని ఎలాగ చూడాలి క్యాండిల్ స్టిక్స్తో అంటే, ఎప్పుడైనా సరే 3 కాన్సిక్యూటివ్ క్యాండిల్స్ ఇలా కానీ ఫామ్ అయినాయి అంటే వాటిని ఆర్డర్ బ్లాక్గా వ్యాలిడ్ చేస్తాం. ఇదంతా ఆర్డర్ బ్లాకే. ఈ లాస్ట్ అప్ క్లోజ్ క్యాండిల్ ఉంది కదా, అది కూడా ఆర్డర్ బ్లాకే. కానీ ఎవ్రీ సిచ్యువేషన్లో ఇలాగ యూజ్ చేయం. అది మీరు మార్కెట్ కొన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే మీకు ఎలాగ మార్కెట్లో ఎలాంటి ఆర్డర్ బ్లాక్స్ చూస్ చేసుకోవాలి, ఎలాంటి ఆర్డర్ బ్లాక్స్ నేను అవాయిడ్ చేయాలి, నీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆ క్లారిటీ రావాలంటే నీకు ఎక్స్పీరియన్స్ రావాలంటే నువ్వు ఫస్ట్ నేను చెప్పే పాయింట్లన్నీ నువ్వు పెన్ పేపర్ పెట్టుకొని నువ్వు రాసుకొని నువ్వు దాన్ని వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ కీ లెవెల్ అంటున్నాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ కీ లెవెల్ అంటే ఒక ఎఫ్ఈజీ కావచ్చు, లేకపోతే ఒక హై టైం ఫ్రేమ్లో ఒక లిక్విడిటీ కావచ్చు, లేకపోతే అదే టైం ఫ్రేమ్లో ఒక వ్యాలిడ్ లిక్విడిటీ. ఓకే, ఎవ్రీ లిక్విడిటీ ఈజ్ ఏ లిక్విడిటీ, బట్ యూ హ్యావ్ టు చూస్ ద ప్రాపర్ పర్టికులర్ లిక్విడిటీ. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ కీ లెవెల్. ఓకే, ఇంపార్టెంట్ కీ లెవెల్ ఉంది, అక్కడ రియాక్ట్ అవుతుంది. ఇది ప్రైస్ అనేది బులిష్ 3 అప్ క్లోజెస్ క్యాండిల్స్ వచ్చాయి, దాని తర్వాత అక్కడి నుంచి రివర్స్ అవుతుంది. రివర్స్ అయినప్పుడు దీంట్లో ఎలా రియాక్ట్ అవుతుందని ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్లో 2 టైప్స్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్ ఉంటాయి. ఒకటి బులిష్, 2 బేరిష్. ఇప్పుడు బులిష్ ఏంటంటే, ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం దాన్ని ఫైండ్ అవుట్ చేస్తామో అది బులిష్కి
ప్రైస్ సేమ్ బేరీస్ దానికి కూడా అప్లై అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బులిష్ ఆర్డర్ బ్లాక్ చూద్దాం. సో ఇప్పుడు ఈ 3 క్యాండిల్స్ని నువ్వు కన్సిడర్ చేయొచ్చు, లేకపోతే ఈ లాస్ట్ డౌన్ క్లోజ్ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్కి కన్సిడర్ చేయొచ్చు. కొంతమంది ఇక్కడ విక్ని చూసావా, ఆ విక్కి ఆర్డర్ బ్లాక్గా యూస్ చేస్తారు, కొంతమంది బాడీకి యూస్ చేస్తారు. నేనైతే బాడీకి యూస్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలాగా ప్రైస్ అనేది డ్రాప్ అయింది. 3 క్యాండిల్స్ ఉన్నాయి. ఓకే, 1 2 3 క్యాండిల్స్ ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ ప్రైస్ అనేది ఈ ఆర్డర్ బ్లాక్ని అబౌవ్ మూవ్ అయింది. మూవ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చింది ఏది, ఈ క్యాండిల్, ఈ బ్లాక్ కలర్ క్యాండిల్ కనిపిస్తుంది కదా, ఈ క్యాండిల్ వచ్చి ట్యాప్ ఇన్ అయింది. ట్యాప్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ విక్ మాత్రమే ట్యాప్ ఇన్ అయింది, ఫుల్ బాడీ క్లోజ్ అవ్వలేదు. ఓకే, సో ఇక్కడ నుంచి మార్కెట్ నెక్స్ట్ ఎక్కడికి రియాక్ట్ అవుతుంది అంటే, నెక్స్ట్ ఎక్కడైతే బై సైడ్ లిక్విడిటీ ఉంటే అక్కడికి రియాక్ట్ అవుతుంది, సేల్ సైడ్ లిక్విడిటీ కాదు. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ పైకి మూవ్ అవుతుంది. ఇక్కడ సేల్ సైడ్ లిక్విడిటీ తీసి నెక్స్ట్ బై సైడ్ లిక్విడిటీకి వెళ్తుంది. ఓల్డ్ లోస్ టు ఓల్డ్ హైస్ మూవ్ అవుతుంది, లేకపోతే అంటే ఒక లిక్విడిటీ నుంచి ఇంకో లిక్విడిటీకి రన్ అవుతుంది, లేకపోతే ఇంబ్యాలెన్సెస్ని రీబ్యాలెన్స్ చేసేదానికి మార్కెట్ మూవ్ అవుతుంది. సింపుల్. ఇవన్నీ ఏంటంటే ఏంట్రా ఈ చాలా పాయింట్స్ ఉన్నాయి ఒక దాంట్లోనే, లేదు చాలా సింపులే అండి. మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, మీరు ఎక్స్పీరియన్స్ చేయండి మార్కెట్ని. ఎక్స్పీరియన్స్ చేయంగా మీకే అర్థమవుతుంది నేనేం చెప్తున్నానని. సో దీంట్లో కూడా అంతే. ఇప్పుడు ఈ 3 క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ 3 క్యాండిల్స్ని చూసుకోవచ్చు, లేదంటే ఈ లాస్ట్ డౌన్ క్లోజ్ క్యాండిల్ ఉంది కదా, దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. మీరు యాజ్ ఎ బిగినర్గా ఎలా చేయాలంటే, ఫస్ట్ ఈ 3 క్యాండిల్స్ ఎలా మూవ్ అవుతున్నాయి ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయండి, అది ఎలా రియాక్ట్ అవుతుంది ప్రైస్ అనేసి. ఇట్స్ నాట్ ఎన్ జోన్, గుర్తుపెట్టుకోండి. జోన్స్ అనేది ఇది ఎలా చెప్పాలి, సప్లై డిమాండ్ జోన్స్ కాదు ఇది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ ఎస్ఎంసి కాన్సెప్ట్స్ అని చెప్పేసి దాన్ని మాడిఫై చేసేసి దాన్ని గందరగోళం చేస్తున్నారు. ఐసిటీ వేరు, ఎస్ఎంసి వేరు కాదు. అతనే ఆథర్, ఓకేనా, అతనే మొత్తం దానికి ఫాదర్, కర్త కర్మ క్రియ అతనే, ఓకేనా. దాన్ని ఆవిడ పాటికి కూడా తీసుకొని ఇది నాది, ఇప్పుడు ఇది ఆర్డర్ బ్లాక్ కాదు, ఇది నేను శీలావతి అని పేరు పెట్టేస్తాను, అది నా ఇష్టం అని చెప్పి అలా గందరగోళం చేస్తున్నారు. సో మీరు ఎవరిని ఫాలో అవుతున్నారో బీ అవేర్ ఆఫ్ ఇట్. ఓకే, ఇంకోటి ఇక్కడ ఇంపార్టెంట్ కీ లెవెల్ అని నేను మెన్షన్ చేస్తున్నాను కదా. ఇంపార్టెంట్ కీ లెవెల్ అంటే మీరు ప్రతి ఇంపార్టెంట్ కీ లెవెల్లో మాత్రం మీరు ఫస్ట్ యాజ్ ఎ బిగినర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇంపార్టెంట్ కీ లెవెల్ అంటే బై సైడ్ లిక్విడిటీ కావచ్చు, సెల్ సైడ్ లిక్విడిటీ కావచ్చు, లేకపోతే ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ కావచ్చు, లేకపోతే హైయర్ టైం ఫ్రేమ్లో బై సైడ్ సెల్ సైడ్ లిక్విడిటీ కావచ్చు, లేకపోతే హైయర్ టైం ఫ్రేమ్లో ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ కావచ్చు. మీరు వాటిని బేస్గా పెట్టుకొని నెక్స్ట్ వేరే టైం ఫ్రేమ్కో లేకపోతే అదే టైం ఫ్రేమ్లో స్విచ్ అయ్యి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ సేమ్ థింగ్ దీనికి కూడా బేరిష్ ఆర్డర్ బ్లాక్ కూడా సేమ్ థింగ్. 3 అప్ క్లోజెస్ క్యాండిల్స్ ఉన్నాయి. దాని తర్వాత ఆ లాస్ట్ అప్ మూవ్ క్యాండిల్కి నేను ఆర్డర్ బ్లాక్ కన్సిడర్ చేస్తాను. 3 ఆర్డర్ బ్లాక్ కాదా అంటే ఈ 3 ఆర్డర్ బ్లాకేను. కాకపోతే ప్రైస్ అనేది ఈ లాస్ట్ క్యాండిల్లో, లాస్ట్ అప్ మూవ్ క్యాండిల్లో ఎలా రియాక్ట్ అవుతుంది అనేది నేను మెయిన్గా నా అబ్జర్వేషన్లో పెట్టుకుంటా. సో ప్రతిసారి ఆర్డర్ బ్లాక్ వచ్చినప్పుడల్లా నేను బై సెల్ కొట్టను. నథింగ్ బట్ ఇది ఏంటంటే ఒక బటన్ పుష్ చేసేదానికి ఇదొక పాయింట్ కాదు, ఇది ఒక అబ్జర్వేషన్. ఇంకా ఫర్దర్ కాన్ఫిడెన్సెస్ అన్నీ యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒక పాయింట్ యాడ్ చేసుకుంటాం, ఓకేనా. సేమ్ యాజ్ వెల్ యాజ్ దీనికి కూడా ఒక ఇంపార్టెంట్ కీ లెవెల్లో మీకు ఆర్డర్ బ్లాక్ లాస్ట్ అప్ మూవ్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది. 3 ఆర్డర్ బ్లాకేనా. కాకపోతే ఈ లాస్ట్ అప్ మూవ్ క్యాండిల్లో ప్రైస్ చూసామంటే ఇక్కడ చూడు, ఇక్కడ విక్ ఇచ్చింది కదా, ఆ విక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ప్రైస్ నెక్స్ట్ ఎక్కడైతే లిక్విడిటీ లేకపోతే ఎక్కడైతే ఇంబ్యాలెన్స్ ఉందో అక్కడికి మార్కెట్ వెళ్ళొద్దని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. బై సైడ్ లిక్విడిటీగా మార్చేస్తున్నాను, ఓకేనా. ఇది బై సైడ్ లిక్విడిటీ మార్చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 3 అప్ క్లోజెస్ క్యాండిల్స్ ఉండాలని చెప్పా. ఎంతో ఇది కూడా ఒక ఆర్డర్ బ్లాకే అవుతుంది, ఓకేనా. ఇదంతా ఒక ఆర్డర్ బ్లాకే అవుతుంది. ఓకే, ఇదంతా ఆర్డర్ బ్లాకే అవుతుంది. దీనికి 50% ఏం చెప్పాను, ఇప్పుడు ఈ 50% కన్నా అబవ్ ఉన్నదంతా అప్పర్ క్వాడ్రంట్ అని చెప్పాను కదా, ఇదంతా లోవర్ క్వాడ్రంట్, మధ్యలో అనేది ఈక్విలిబ్రియం. ఈ ఆర్డర్ బ్లాక్ ఇన్వాలిడ్ అయింది. ఎలాగైంది, ఈ 50% కన్నా కిందకు వచ్చింది కానీ ఇక్కడ గ్యాప్ అనేది ఉంచింది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒక గ్యాప్ అనేది ఉంచింది, ఓకేనా. ఇదంతా గ్యాప్, మిగతాది కూడా ఫిల్ అవ్వకుండా ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇదేంది, ప్రైస్ అనేది బులిష్లో ఉంది, కొంచెం ఇంకా బులిష్కి వెళ్తుంది అని, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడైతే ప్రైస్ అనేది రివర్స్ అయింది, ఓకేనా. ప్రైస్ రివర్స్ అయింది. రివర్స్ అయిన తర్వాత మన ఆర్డర్ బ్లాక్ ఏది, 3 క్యాండిల్స్ ఉండాలంటున్నాను ఫస్ట్ నుంచి చెప్పేది, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ సింగిల్ క్యాండిలే ఉంది. ఈ సింగిల్ క్యాండిల్ ఉంది కదా, దీన్ని కూడా ఆర్డర్ బ్లాక్గా కన్సిడర్ చేయొచ్చు, ఓకేనా. ఐ మీన్ ఇది ఒక బెరిష్ ఆర్డర్ బ్లాక్. నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది కదా,
ఇది కూడా ఒక ఆర్డర్ బ్లాకే, ఇది కూడా ఒక ఆర్డర్ బ్లాకే. నెక్స్ట్ చూద్దాం ప్రైజెస్ అనేది ఎలాగ రియాక్ట్ అవుతుందని. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్లో ట్యాప్ ఇన్ అయింది. ఓకేనా, ఈ ఆర్డర్ బ్లాక్ కోసం వెయిట్ చేస్తే అది కూడా ఏం తప్పేం లేదు. ఈ ఆర్డర్ బ్లాక్ కోసం కూడా 2 ఆర్డర్ బ్లాక్స్. ఈ మధ్యలో ఒక క్యాండిల్ ఉంది కదా, బ్లాక్ కలర్ క్యాండిల్, దాన్ని నేను కన్సిడర్ చెయ్యను. ఈ మధ్యలో క్యాండిల్ ఉంది కదా, దాన్ని కన్సిడర్ చేయకుండా ఈ 2 క్యాండిల్స్ని కన్సిడర్ చేసి ఈ మొత్తాన్ని ఇదంతా ఒక ఆర్డర్ బ్లాక్గా దీన్ని తీసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తాను. ఓకేనా, ఇదంతా కలిపి ఆర్డర్ బ్లాక్. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు షార్ట్ చూద్దాం. ఓకేనా, షార్ట్ పొజిషన్. ఓకే, నా స్టాప్ లాస్ అనేది ఈ వీక్ 50%, ఈ వీక్ 50%లో ఉంది. టార్గెట్ అనేది ఎక్కడ ఉంటుంది నెక్స్ట్? ఇదంతా ఒక లిక్విడిటీ. ఓకే, ఈ లిక్విడిటీ పెట్టుకోవచ్చు. 2R వచ్చింది సింపుల్గానే. నేనేం పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టట్లా. పెద్ద పెద్ద టార్గెట్లు అంటే 10R 20R అవన్నీ కాదన్న. సింపుల్గానే ఒక 2R ట్రేడ్ అనుకోండి. ఇది చూద్దాం. నెక్స్ట్ ఒకవేళ చూడు, ఈ ఆర్డర్ బ్లాక్ కాకుండా నేను ఈ ఆర్డర్ బ్లాక్ కోసం కూడా వెయిట్ చేస్తుంటే నాకు ఎంట్రీ అయితే వచ్చింది. ఓకే, సో ఈ రెండిట్లో ఏదన్నా కన్సిడర్ చేయొచ్చు. ఈ రెండిట్లో దేనికోసం వెయిట్ చేసినా మీకు ఎంట్రీ అయితే వచ్చింది. కొన్నిసార్లు ఇక్కడ నేను గీస్తున్నాను కదా, అంటే ఈ లాస్ట్ అప్ క్లోజ్ క్యాండిల్ ఉంది కదా, సో అక్కడికి ప్రైస్ అనేది రాకపోవచ్చు. ఓకేనా, కొన్నిసార్లు రాకపోవచ్చు, దానికి ఎవరు ఏం చేయలేరు. అక్కడ వరకే రాలేదంటే దాని ముందున్న ఆర్డర్ బ్లాక్లో రియాక్ట్ అయి ఉండొచ్చు. సో అందుకని ఇక్కడ రియాక్ట్ అయింది. ఓకే, ఈ ఆర్డర్ బ్లాక్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి ఎంట్రీ కూడా వచ్చింది. ఓకే, కొన్నిసార్లు పనిష్ చేస్తుంది, వాళ్ళకి ఎంట్రీస్ రాకుండా డైరెక్ట్గా వెళ్ళేసి వేరే ఆర్డర్ బ్లాక్లో రియాక్ట్ అయ్యేసి టార్గెట్ కూడా ఇస్తుంది. ఓకే, టార్గెట్ అయితే ఇచ్చింది, కానీ ఇది నేను చేసేది బ్యాక్ టెస్టింగ్ గైస్. ఓకేనా, సో మీరు ఇలాగెళ్ళి బ్యాక్ టెస్ట్ చేయండి, వర్క్ అవుతుందా లేదా. వర్క్ అయితే ఎలాంటి కండిషన్స్లో వర్క్ అవుతుంది అర్థమవుతుందా? నేను గీసిన అన్నీ వెళ్ళి టార్గెట్ రావు, స్టాప్ లాసెస్ వస్తాయి, కానీ ఎలాంటి కండిషన్స్లో వాటిని యూస్ చేయాలి అది మెయిన్ థింగ్. ఓకేనా, నాకు 2R వచ్చింది, దట్స్ ఇనఫ్. లేదంటే నెక్స్ట్ లిక్విడిటీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఒక ప్రాపర్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఈ ఇంబ్యాలెన్స్ నేను బాగా లైక్ చేస్తాను. ఓకే, సో ఇంబ్యాలెన్స్ వరకు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ టార్గెట్. ఓకేనా, వావ్. ఓకే, ఇది ఎంత వస్తుంది? ఇది 3R వస్తుంది, 3.5R 3.6R వస్తుంది, దట్స్ ఇనఫ్. ఓకే, ఆర్డర్ బ్లాక్స్ని ఇలా చేస్తాం. మీన్ థ్రెషోల్డ్ ఏంద్రా నాయన, ఆర్డర్ బ్లాక్ అన్నాడు మళ్ళీ నీ మీన్ థ్రెషోల్డ్ అంటున్నాడు. సో మీన్ థ్రెషోల్డ్ అంటే ఏం లేదు, ఒక ఆర్డర్ బ్లాక్ని దాన్ని 50% డివైడ్ చేస్తే మీన్ థ్రెషోల్డ్. ప్రీవియస్ వీడియోస్లో ఏం చూసాం, ఒక ఎఫ్ఈజీని 50% మనం బ్రేక్ చేస్తే దాన్ని ఏమనుకున్నాం చెప్పు, ఏమనుకున్నాం? సిఈ. ఓకే, ఇది ఎంఈ. సిఈ అంటే ఏంది? కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్. సో ఎంఈ అంటే మీన్ థ్రెషోల్డ్. ఎఫ్ఈజీలో నువ్వు హాఫ్గా డివైడ్ చేస్తే అది సిఈ అవుతుంది. జస్ట్ అర్థం ఒకటే, పేర్లు వేరు. ఏం చేస్తాం, ఐసీటీ మామ్ వేరే వేరే పేర్లు పెట్టాడు, దాన్నే ఫాలో అవ్వాలి కదా. నాకు నచ్చింది ఇది శీలావతి అని నేను పేరు పెట్టలేను కదా, సో అది ఓకే. ఏం చేస్తుంది, నాకు చాలా క్రింజ్గా ఉంది వాళ్ళు చేసే వీడియోస్ అన్నీ. కొంచెం లిటిల్ బిట్ ఫ్రస్ట్రేషన్. అంటే అతను అంత కష్టపడి అతను అంత వర్క్ని, సో అట్లీస్ట్ క్రెడిట్స్ అన్న ఇవ్వాలి కదా. లేదు నేనే చేశానని చెప్పి నేను క్రెడిట్స్ తీసుకోలేను. ఈ వీడియోస్ అన్నిటికీ క్రెడిట్స్ నేను అతనికే ఇస్తాను. ఇప్పుడు ఈ ఎంఈలో ఈ మీన్ థ్రెషోల్డ్లో మార్కెట్ ఎలా రియాక్ట్ అయితే ఎలాంటి ప్రాబబిలిటీస్ ఉంటాయి, ఏ కండిషన్స్ ఉంటాయి ఒకసారి చూద్దాం. ఫస్ట్ కండిషన్, ఈ మీన్ థ్రెషోల్డ్లో ఎప్పుడైతే ఒక క్యాండిల్ ఇలా విక్కిచ్చి అప్పర్ క్వాడ్రంట్లో, ఇదంతా అప్పర్ క్వాడ్రంట్, ఇదంతా లోవర్ క్వాడ్రంట్, మధ్యలో ఉన్నది మీన్ థ్రెషోల్డ్, ఒక ఈక్విలిబ్రియం అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ అప్పర్ క్వాడ్రంట్లో క్లోజ్ అయింది. ఇది అప్పర్ క్వాడ్రంట్లో క్లోజ్ అయినప్పుడు ఇది ఇక్కడ ఎలాగ రియాక్ట్ అవుతుంది అని అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ అంటే, ఇక్కడ హయ్యర్ లిక్విడిటీస్ కానీ లేకపోతే హయ్యర్ ఎఫ్ఈజీస్ కానీ ప్రైస్ అనేది రన్ అవచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాగ ఉంటే కండిషన్. నెక్స్ట్ ఇది డేంజర్, ఇది డేంజర్ గాడు. ఎప్పుడైతే ఈక్విలిబ్రియంకి బిలో కానీ క్లోజ్ అయిందంటే ప్రాబిలిటీ తక్కువ ఉంది, నీకు నెక్స్ట్ ఈ ఆర్డర్ బ్లాక్ని ఇన్వాలిడ్ చేసేదానికి ప్రాబిలిటీ ఉంటుంది.
ఈడు అసలు డేంజర్ గాడు. ఇలా కానీ క్లోజ్ అయిందంటే నీ ఆర్డర్ బ్లాక్ని అది ఇన్వాల్యూట్ చేసేసిందని అర్థం. సో మేబీ ప్రైస్ అనేది అప్పర్కి వెళ్ళకుండా, ఐ మీన్ ప్రైస్ అనేది పైకి మూవ్ అవ్వకుండా కిందకి మోయేదానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏంటంటే మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, దాన్ని ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. నేను చెప్పాను కదా ఇలాగే వెళ్ళిపోతుందని కాదు, అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేశాక ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది, మీన్ థ్రెషోల్డ్ ఎలా రియాక్ట్ అవుతుంది, కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్లో ఎలా రియాక్ట్ అవుతుంది, ప్రతిదీ అబ్జర్వ్ చేయండి. దీనికి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు మీన్ థ్రెషోల్డ్ ఎలాగ వర్క్ అవుతుందో చూద్దాం. ఓకేనా, దానికి హై ప్రాబిలిటీ, లో ప్రాబిలిటీ అని చెప్పాను కదా, 3 కండిషన్స్ చెప్పా. ఓకేనా, అంటే అప్పర్ క్వాడ్రంట్లో రియాక్ట్ అయితే ఎలాగా, లేకపోతే లోవర్ క్వాడ్రంట్లోకైనా సరే విక్ వచ్చి డ్యామేజ్ చేసి వెళ్తే ఎలాగా అనేసి గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే బాడీ టెల్స్ యూ ద స్టోరీ అండ్ విక్ డస్ ద డ్యామేజ్. ఇది లాస్ట్ 3 డౌన్ క్లోజ్ క్యాండిల్స్ ఒక ఆర్డర్ బ్లాక్. ఇక్కడ మధ్యలో క్యాండిల్ ఉంది కదా, దీన్ని తీసేసిన ఈ 3 క్యాండిల్స్ ఆర్డర్ బ్లాక్, ఈ 2 క్యాండిల్స్ ఆర్డర్ బ్లాక్, ఈ ఏరియా అంతా ఆర్డర్ బ్లాక్. ఇది సప్లై అండ్ డిమాండ్ జోన్స్ కాదు. ఓకేనా, ఇది ఆర్డర్ బ్లాక్ థియరీ. ఓకే, సో ఇది ఒక ఆర్డర్ బ్లాక్, ఇది కూడా ఒక ఆర్డర్ బ్లాక్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ని బాగా చూసినట్టయితే 50% కన్నా అబోవ్ క్లోజ్ అయినాయి క్యాండిల్స్ అన్ని. ఓకేనా, ఈ హోల్ ఆర్డర్ బ్లాక్ ఇది వ్యాలిడ్ ఆర్డర్ బ్లాకే, ఇది ఇన్వాలిడ్ అనే లేదు. ఇది ఒక ఆర్డర్ బ్లాక్. నెక్స్ట్ ఇక్కడ ఈ డౌన్ క్లోజ్ క్యాండిల్ ఉంది కదా, ఇది కూడా ఒక ఆర్డర్ బ్లాక్. ఇది కూడా ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. సో ప్రైస్ అనేది రీచ్ అయ్యి వెళ్తుందా, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోతుందా, లేకపోతే దీన్ని ఇన్వాలిడ్ చేస్తుందా అని. సో ఇక్కడ ప్రైస్ అయితే ఇక్కడ విక్ డ్యామేజ్ చేసింది, ఇక్కడ కూడా ఏంటంటే విక్ డ్యామేజ్ చేసింది, కానీ బాడీస్ అనేవి ఎక్కడ క్లోజ్ అవుతున్నాయి, అప్పర్ క్వాడ్రంట్ ఆఫ్ దిస్ ఆర్డర్ బ్లాక్. దీన్ని ఇక్కడ నుంచి లాంగ్ తీసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ టార్గెటింగ్ ఏరియా ఏంటంటే ఈ హై. ఓకే, ఈ హై, దాని నెక్స్ట్ ఇక్కడికి, ఫస్ట్ ఇక్కడ చూద్దాం ఎలా వెళ్తుంది, అసలు వెళ్తుందా లేదా, డౌట్ ఉందా, అబ్జర్వ్ చేయండి. ఓకే, కూల్. నెక్స్ట్ టార్గెటింగ్ ఏరియా వచ్చి ఇక్కడికి. ఓకే, ఇంకా 50%. నెక్స్ట్ టార్గెటింగ్ ఏరియా ఇక్కడికి. ఓకే, సో ఇలాగా ఆర్డర్ బ్లాక్స్ అనేది యూజ్ చేస్తాం బై ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి. నేను అదే చెప్తా, మీరు ఎంత నేర్చుకున్నారని కాదు, మీరు మార్కెట్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ని, ఒక్కొక్క కాన్సెప్ట్ని ఎంత ఎక్స్పీరియన్స్ చేశారు, అది చాలా మ్యాటర్స్. అది ఒక్కొక్క సిచ్యువేషన్స్లో ఒక్కొక్కలాగా యూజ్ చేస్తాం. కాంప్లికేట్ అనేది ఏం లేదు, సింపుల్గానే ఉంటుంది. మీరు దాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో ఇంకోటి కూడా చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇదే ఇక్కడ విక్ ఉంది కదా, ఈ సేమ్ విక్ ఈ బ్లాక్ కలర్ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, టైం ఇక్కడ కనిపిస్తుంది ఈ డౌన్లో చూడండి, 1410 క్యాండిల్లో రియాక్ట్ అయింది, యాజ్ వెల్ యాజ్ 14:3 క్యాండిల్లో కూడా రియాక్ట్ అయింది. ఈ 2 ఆర్డర్ బ్లాక్ని ఒక క్యాండిల్ వచ్చి రియాక్ట్ అయింది, జస్ట్ ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్లోనే ట్యాప్ ఇన్ అవ్వకుండా. సో దట్స్ ఇట్ గైస్.